హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యూనిట్ 3కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి షో దట్ L of cos AT minus cos BT by T is equal to half log of S square plus B square by S square plus A square. దాన్ని ఇంకొక విధంగా రాయొచ్చు, S ప్లస్లో P కూడా రాయొచ్చు. హాఫ్ లాగ్ P స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ బై P స్క్వేర్ ప్లస్ A స్క్వేర్. ఓకే, సో ఫస్ట్ ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఈ ప్రాబ్లం ఏ మెథడ్. ఓకే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, L ఆఫ్ F ఆఫ్ T బై T ఇలా ఉన్నప్పుడు, డినోమినేటర్లో T కానీ T స్క్వేర్ కానీ ఉన్నప్పుడు డివిజన్ బై T అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. సో L ఆఫ్ F ఆఫ్ T బై T ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ S టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంటూ L ఆఫ్ F ఆఫ్ T ఇంటూ DS అవుతుంది. సో ఇది అన్నమాట ఫార్ములా. సో దీన్ని ఉపయోగించి మనం చేద్దాం. ఎస్, బై యూజింగ్ division by T, division by T ఉపయోగిస్తున్నాను. ఏంటి? L ఆఫ్ F ఆఫ్ T by T is equal to ఇంటెగ్రల్ S tends to infinity into L of F of T ds. ఓకే, ఇప్పుడు మీరు ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటో డిసైడ్ చేయండి. ఇక్కడ న్యూమరేటర్లో ఉండేది ఎఫ్ ఆఫ్ టీ అంటే కాస్ ఏటీ మైనస్ కాస్ బీటీ. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. పుట్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏటీ మైనస్ కాస్ బీటీ. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ ఆఫ్ కాస్ ఏటీ మైనస్ కాస్ బీటీ divided by T is equal to integral S tends to infinity L of F of T అంటే L of cos AT minus cos BT పక్కనే DS అన్నమాట. ఓకేనా, ఇది ఫార్ములా గుర్తుంచుకోమని చెప్పాను. ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, మరి చూద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ S టెన్స్ టు ఇన్ఫినిటీ లాప్లాస్ని అప్లై చేయండి రెండింటికి. L ఆఫ్ కాస్ ఏటీ మైనస్ L ఆఫ్ కాస్ బీటీ పక్కనే డిఎస్ ఉంటుంది. సో డైరెక్ట్ ఫార్ములా L ఆఫ్ కాస్ ఏటీకి అయితే S బై S స్క్వేర్ ప్లస్ A స్క్వేర్. ఇక్కడ ఏ అంటే ఏనే. ఓకే, ఒక్కొక్కసారి L ఆఫ్ కాస్ 2T ఉందంటే ఏ అంటే 2 అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ S టెన్స్ టు ఇన్ఫినిటీ కాస్ ఏటీకి ఫార్ములా S బై S స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ మైనస్ రాసా. మళ్ళీ L ఆఫ్ కాస్ బీటీ, ఇక్కడ ఏ అంటే ఎవరు? బి అనమాట. సో కాబట్టి S బై S స్క్వేర్ ప్లస్ A స్క్వేర్, ఏ అంటే బి అని చెప్పాను. సో బి స్క్వేర్ అనమాట ఇంటూ పక్కన డిఎస్. ఓకే, ఇప్పుడు మనం ఇంకా ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఓకే, సో అయితే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక ఫార్ములా లాగా కనిపిస్తుంది. ఏ ఫార్ములా? ఇంటెగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇలాంటప్పుడు లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలి. అంటే డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఆ టర్మ్ న్యూమరేటర్లో ఉండాలి. ఎస్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2s, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0. కాబట్టి నీకు ఇక్కడ 2 రావాలన్నమాట, ఇక్కడ కూడా 2 రావాలి. సో అందుకోసం 2తో మల్టిప్లై చేస్తాను, డివైడ్ చేస్తాను. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2 కదా. ఆ 2ని ఈ రెండింటికి ఇచ్చేస్తాం. మళ్ళీ రెండిట్లో నుంచి 2 కామన్ తీస్తే 2 1/2 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఎస్ 2 ఇంటూ ఇక్కడ రాస్తున్నా. సో 2/2s బై S స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ మైనస్ 2s బై S స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఇంటూ పక్కన ds. ఓకే,
అర్థమైందా? సో ఈ రెండిట్లోంచి నేను 2ని కామన్ తీస్తున్నా, అప్పుడు మళ్ళీ 2/2 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఎస్. కాబట్టి లాజిక్ గుర్తుపెట్టుకుని ఆ ఫార్ములాని అప్లై చేయడానికి 2 కావాలి, 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి, ఎస్ డినామినేటర్ డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమినేటర్లో ఉంది ఎస్ స్క్వేర్కి 2s కాన్స్టెంట్ 0 ఉన్న ఒకటి లేకున్నా ఒకటి, అప్పుడు లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉపయోగిస్తాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ డినామినేటర్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ లాగ్ సేమ్ ఫార్ములా ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, సో ఇంటిగ్రేషన్ చేసేసాము. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో మనం లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి కదా, ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఓకే, ఇప్పుడు ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తాం. ఇది ఎలా ఉందంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా ఉంది, లాగ్ a/bగా రాయొచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 లాగ్ ఏ అంటే ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై బి అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇంకా నేను లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయలేదు. ఓకే, మనకి లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయడం ఈజీ అవ్వడం కోసం లాగ్ ఆఫ్, ఇప్పుడు చూడండి న్యూమరేటర్లో నుంచి ఎస్ స్క్వేర్ని కామన్ తీస్తున్నాను. న్యూమరేటర్లోంచి ఎస్ స్క్వేర్ని కామన్ తీస్తే ఇంకేముంటుంది అక్కడ, 1 ప్లస్ ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్. ఆల్రెడీ డౌట్ ఉంటే చెక్ చేసుకో. ఎస్ స్క్వేర్ ఇంటూ 1 ఎస్ స్క్వేర్, ఎస్ స్క్వేర్ బై 1/s స్క్వేర్ క్యాన్సల్, ఇంక ఏ స్క్వేర్ ఇదే వచ్చేది. ఓకే, డివైడెడ్ బై డినామినేటర్లో కూడా ఎస్ స్క్వేర్ని కామన్ తీస్తే అప్పుడు 1 ప్లస్ బి స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇంకా నేను లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయలేదు, ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ అలా అని రాస్తున్నా. ఇప్పుడు న్యూమరేటర్లో ఎస్ స్క్వేర్, డినామినేటర్లో ఎస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ ఆఫ్, ఇంకా మిగిలింది రాసేస్తున్నాను. మిగిలింది ఏంటి, 1 ప్లస్ ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ బి స్క్వేర్ బై ఎస్ స్క్వేర్. దీని అంతటిని కలిపి ఒకే విధంగా రాసాం, బాక్స్లో వేసాం. లిమిట్స్ విత్ ఇన్ లిమిట్స్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఓకే, కంటిన్యూషన్ స్టెప్ చూడండి. ఇప్పుడు నేను ఇంకా లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పర్ లిమిట్లో ఎస్ ప్లేస్లో ఇన్ఫినిటీ, లోయర్ లిమిట్లో ఎస్ ప్లేస్లో ఎస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్ ఆఫ్, ఇక్కడ డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా, 1 ప్లస్ ఏ స్క్వేర్ బై ఎస్ ప్లేస్లో ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే ఇన్ఫినిటీ, సంథింగ్ బై ఇన్ఫినిటీ ఏమవుతుందంటే 0 అవుతుంది. న్యూమరేటర్లు ఏదైనా ఉండనివ్వండి 0 అయిపోతుంది. 1 ప్లస్ 0 బై, ఇక్కడ కూడా 0, ఎందుకంటే బి స్క్వేర్ బై ఇన్ఫినిటీ స్క్వేర్ అంటే బి స్క్వేర్ బై ఇన్ఫినిటీ, సంథింగ్ బై ఇన్ఫినిటీ 0 కాబట్టి అది మైనస్ లోయర్ లిమిట్ ఎస్ ప్లేస్లో ఎస్ని సబ్స్టిట్యూట్ చేయండి అంటే ఇదే వస్తుంది, 1 ప్లస్ ఏ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ బి స్క్వేర్ బై ఎస్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు లాగ్ 1 ప్లస్ 0 బై 1 ప్లస్ 0 అంటే 1, లాగ్ 1 వాల్యూ 0 అవుతుంది. లాగ్ 1 గుర్తుంచుకోవాలి. లెఫ్ట్ సైడ్లో కాస్ ఏటీ మైనస్ కాస్ బీటీ బై టీ వస్తూ ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంకా లాగ్ 1 మైనస్, నేను సింప్లిఫికేషన్ చేస్తున్నాను చూడండి, ఎల్సిఎం ఎస్ స్క్వేర్ అవుతుంది మైనస్ లాగ్ ఆఫ్ ఎల్సిఎం ఎస్ స్క్వేర్, క్రాస్ మల్టిప్లై చేయండి, ఎస్ స్క్వేర్ ఇంటూ 1 ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, డినామినేటర్లో మళ్ళీ ఎల్సిఎం ఎస్ స్క్వేర్ అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేయండి, ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఎలా అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బై బి బై సి బై బి ఉందనుకో, సేమ్ ఉంటే క్యాన్సిల్ అవుద్ది. ఎట్లా అవుతుందంటే ఏ బై బి ఇది ఇట్లనే రాయాలి, సి బై బి అనేది న్యూమరేటర్కి వెళ్తే బి బై సి అవుతుంది, అప్పుడు బి క్యాన్సిల్. ఓకే, అట్లా అనమాట. ఎస్, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 లాగ్ 1 వాల్యూ గుర్తుపెట్టుకోండి 0 మైనస్ ఇక్కడ ఇంకా మిగిలింది లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై
ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంకా ఈ మైనస్ క్యాన్సిల్ అవ్వడం కోసం ఈ డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. సో కాబట్టి 1/2 ఇంకా లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఎస్ ప్లేస్లో మీరు పి కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 1/2 లాగ్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ నేను సార్ మీరు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఎందుకు రాశారు మైనస్ అనే దానికి? చూడండి, మైనస్ లాగ్ ఏ బై బి ఉంది సార్, ఏ బై బి ఉంది. దాన్ని నేనేం రాశాను, లాగ్ బి బై ఏ రాసా. ఎలా రాశానంటే చూడండి, మైనస్ రిమూవ్ అయిపోయి మైనస్ అట్లనే ఉంటుంది. లాగ్ ఏ బై బిని లాగ్ ఏ మైనస్ లాగ్ బి రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయి, మైనస్ లాగ్ ఏ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది లాగ్ బి. మళ్ళీ లాగ్ బి మైనస్ లాగ్ ఏ ఏమవుతుందంటే లాగ్ బి బై ఏ అవుతుంది. సో అదే నేను రాశాను. కాబట్టి గుర్తుంచుకోవాలి, మైనస్ లాగ్ ఏ బై బిని ఏం రాసుకోవచ్చు, ప్లస్ లాగ్ బి బై ఏ అవుతుంది. ఓకేనా? ఎస్, ఇలా చేయాలి. సో ఇంకా లెఫ్ట్ సైడ్లో కాస్ ఏటీ మైనస్ కాస్ బీటీ బై టీ రాయాలి. ఓకేనా? ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.